नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे ఉపాసనా క్రమం భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నానికి ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే ఆశ్వీజ మాసంలోనే ఉంటుంది. ఆశ్వీజ మాసానికి ఎందుకు అంత గొప్పతనం ఇచ్చారు, ఎందుకు శారదా నవరాత్రులు అన్న పేరుతో 9 రాత్రులు ఉపాసన చేస్తారు అంటే దానికి ఒక్కటే ప్రధానమైనటువంటి కారణం. ఆశ్వీజ మాసం అనేటటువంటిది, అందున ఈ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రాత్రులు ఒక రోజుకి ప్రారంభంలో ఉండేటటువంటి తెల్లవారుజాము సమయం లాంటివి. మీరు చూడండి, సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం ఉపాసనకి పరమయోగ్యమైనటువంటి కాలంగా నిర్ణయింపబడింది. దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తూ ఉంటారు. అటువంటి ముహూర్తంలో ఆ ఉపాసనా క్రమంలో ఉండేటటువంటి ఆ సంవత్సరం అంతటినీ కూడా ఒక రోజుగా భావన చేస్తే, ఆ రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పాడ్యమి లగాయతు నవమి వరకు ఉండేటటువంటి కాలం. ఆ పాడ్యమి నుండి నవమి వరకు ఉండేటటువంటి 9 రాత్రులు ఏ ఉన్నాయో దాన్ని తెల్లవారుజాము కాలంగా పరిగణిస్తారు. అంటే ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము కాలం ఏది అంటే శారదా నవరాత్రులే తెల్లవారుజాము కాలం. ఒక రోజు మొత్తంలో ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం ఏది అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి 48 నిమిషముల ముందు ఉండేటటువంటి కాలం. ఆ కాలమునకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది, అందుకని దాన్ని ఉపాసనకి యోగ్యము అంటారు. మిగిలిన కాలం అంతా కూడా ఇంద్రియములతో కలిసి మనసు పైకి తిరుగుతుంది. పైకి తిరిగి అది వశం అవ్వడం అంత తేలికైనటువంటిది కాదు. కాలమునందు ఒక్క తెల్లవారుజాము కాలంలో మాత్రం మనసు తొందరగా వెనక్కి వెడుతుంది. వెనక్కి వెళ్ళి దాని మూలమైనటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ యందు ఒదిగిపోతుంది. అందుకే అది ధ్యానమునకు యోగ్యమైన కాలం. ఒక రోజుకి తెల్లవారుజాము కాలం ఎంత గొప్పదో అంత గొప్ప కాలం ఒక సంవత్సరాన్ని అంతటినీ కూడా రోజుగా భావన చేస్తే శరత్కాలంలో, శరదృతువులో ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి 9 రోజులు, ఈ 9 రోజుల ఉపాసన క్రమాన్ని విడిచిపెట్టకూడదు. అందరూ చేస్తారు, వ్యక్తిగతంగానూ చేస్తారు, దేవాలయాల్లో చేస్తారు. వీధి వీధిన కూడా దుర్గా అమ్మవారిని నిలబెట్టి అమ్మవారికి వాయుప్రతిష్ఠ చేసి 9 రోజులు అమ్మవారి ఉత్సవాలు చేసి 10వ రోజున విజయదశమి అన్న పేరుతో పండగ నిర్వహించి సాధారణంగా శాంతికర కళ్యాణంతో పూర్తి చేసి అమ్మవారి మూర్తిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సరే, దేవాలయాల వంటి వాటిలో జరిగేటటువంటి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదిక మీద మూలమూర్తి లోపల ఉంటుంది కాబట్టి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. శారదా నవరాత్రులు చెయ్యవలసిన అవసరం అంత భారీ ఎత్తున ఎందుకు చేస్తారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈ శరత్కాలం ప్రారంభమైనప్పుడు ఆశ్వీజమాసం మొట్టమొదటి తిథి నుండి కూడా, అసలు నిజంగా చెప్పాలంటే అంతకన్నా కూడా ఏకాదశి వెళ్ళిపోవడం ప్రారంభమైన దగ్గర నుండి కూడా కృష్ణపక్షంలో, అంటే ముందు ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం, భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఉన్న ఏకాదశి తిథి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఇక ఆశ్వీజమాసం యొక్క ప్రవేశం కొంత దాని ప్రభావం పడడం ప్రారంభమైపోయినట్టు. అందుకే కృష్ణపక్ష ఏకాదశి తర్వాత ఇక మంచి పనులు అని ఏవి చేయడాన్ని అంగీకరించారు. శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि
दुर्गे భాద్రపద మాసంలో అసలు కృష్ణపక్ష పాడ్యమి నుండే చెయ్యరు, ఎందుకంటే అది మహాలయం, అదంతా కూడా పితృపక్షమైనటువంటి తిథి, అందుకే శుభకార్యాలు ఏవి చెయ్యరు. ఇక ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకించి పాడ్యమి తిథి నుండి యమధర్మరాజు గారి యొక్క ఒక కోర బయటికి రావడం ప్రారంభమవుతుంది. ఒక కోర ఆశ్వీజ మాసంలో ఉన్న పాడ్యమి తిథి నుండి బయటికి వస్తే వేరొక కోర, రెండవ కోర మళ్ళీ వసంత నవరాత్రులలో అంటే చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాడ్యమి లగాయతూ బయటికి వస్తుంది. ఈ రెండు ఋతువుల యందు పాడ్యమి నుండి నవమి వరకు యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రలు కోరలు బయటికి వచ్చినటువంటి కారణం చేత ఈ ఋతువు యందు ఒక లక్షణం ఏర్పడుతుంది. 9 రాత్రులలో ఏది జరుగుతుంది అంటే పరమ భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయి. అందుకే ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి అని వసంత శారదా రాత్రౌ, ఈ వసంత ఋతువులోను శారదా ఋతువులోను అంటే శరదృతువులోను ఈ రెండు కాలముల యందు వచ్చేటటువంటి 9 రాత్రుల యందు కూడా ద్వావృతు యమదంష్ట్రాఖ్యే యముని యొక్క కోర బయటికి వచ్చినటువంటి కారణం చేత విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది అని. కాబట్టి శాస్త్రం ఏది చెప్పినా యథార్థమే చెప్తుంది. దీన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఎక్కడుంటుంది అని అడిగారు. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పరదేవత యొక్క ఉపాసన యందు దుర్గాదేవిని ఉపాసన చేసినట్లయితే 9 రోజుల పాటు అమ్మవారిని పూజ చేస్తే, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందితే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. దుర్గా అని పేరు కలిగినటువంటి అమ్మవారి ఆరాధన ఏది ఉన్నదో అది ప్రకృతిని అంతటినీ కూడా ఉపశాంతి కల్పిస్తుంది. కల్పించి జననష్టం జరగకుండా చతుష్పాదులైనటువంటి 4 కాళ్ళు కలిగినటువంటి ప్రాణులకు నష్టం కలగకుండా లోకాన్ని మళ్ళీ సుభిక్షంగా ఉంచగలిగినటువంటి శక్తిని అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఆ దుర్గమ్మ. అందుకే దుర్గమ్మ యొక్క ఆరాధన చేస్తారు. రెండు మీరు గమనించండి, భారతదేశంలో అంతటా కూడా ఎప్పుడూ వాతావరణం ఒకలా ఉండదు. దక్షిణ భారతదేశంలో ఎండ ఒకలా ఉంటే ఉత్తర భారతదేశంలో తీవ్రంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలో చలి ఒక స్థితిలో ఉంటే ఉత్తర భారతదేశంలో చలి ఒళ్ళు కొయ్యబారిపోయేటట్టుగా ఉంటుంది. చాలా విపరీతమైనటువంటి వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. భారతదేశం అంతటా ఒక్కలా వాతావరణం ఉండదు. కానీ ఒక్క శరదృతువు యొక్క ప్రారంభకాలమునందు మాత్రం ఆశ్వీజమాస ప్రారంభంలో మాత్రం శుక్లపక్షంలో పాడ్యమి నుండి నవమి తిథి వరకు భారతదేశం అంతటా కూడా వాతావరణము ఒకేలా ఉంటుంది. సర్వశుక్లా సరస్వతి అని తెల్లనైనటువంటి కాంతి కలిగినటువంటి లక్షణంతో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దేశమంతటా కూడా అమ్మవారి ఉపాసన జరుగుతుంది 9 రాత్రులు. ఈ 9 రాత్రుల ఉపాసన యందు ఒక విశేషం ఉంటుంది. ఏమా విశేషం అంటే 9 రాత్రుల యందు దుర్గనే ఉపాసన చేస్తారు. కానీ ఆ ఉపాసనా క్రమంలో ఆ దుర్గాదేవిని ఉపాసన చేసేటప్పుడు మొదటి 3 రోజులు కాళీస్వరూపంగా ఉపాసన చేస్తారు. మధ్యలో ఉన్న 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. చివరి 3 రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. ఎందుకు అలా చెయ్యడము అంటే దాని యొక్క ఆంతర్యం ఒకటి ఉన్నది. అసలు మనుష్యునకు సహజముగా అనేకమైనటువంటి వాసనల యొక్క బలంతో ఈ లోకంలోకి వస్తాడు. ఈ వాసనల యొక్క బలాన్ని తొలగతోయగలిగినటువంటి శక్తి యొక్క పేరే దుర్గా. అందుకే ఒక మాట చెప్తారు, సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట అంటారు, ఏ రోజున కూడా దుర్గా అన్న మాట నీ నోటి వెంట అనకుండా ఆ రోజు వెళ్ళిపోకుండా చూసుకో అని చెప్తారు. దుర్గా ఈ ఒక్క నామంలో దకారాన్ని ఉచ్చరించడం చేత దైత్యనాశనం అవుతుంది. దైత్యులంటే రాక్షసులు. ఆ రాక్షసులు నశించినటువంటి కారణం చేత మనసులలో ఉద్రేకమైనటువంటి భావనలు, సమాజాన్ని పాడు చెయ్యాలి, సమాజాన్ని వక్రగతిలోకి తీసుకెళ్లాలనేటటువంటి ప్రబోధాలు ఉండవు.
ఎందుచేత అంటే మిగిలిన యుగాలకి కలియుగానికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. రాక్షసులకు వేరు ఉపాధి ఉంది మిగిలిన యుగాల్లో, అందుకే చూడగానే వీడు రాక్షసుడని గుర్తుపట్టచ్చు. కానీ కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. ఈ ఉపాధిని చూడగానే ఈయన రాక్షసుడండి అని చెప్పడం కుదరదు. మరి ఎక్కడుంటాడు రాక్షసుడు అంటే నరుని యొక్క హృదయంలోనే ఉంటాడు. అది ఎంతగా రాక్షసత్వం పెరిగిపోవాలో అలా పెరిగిపోవడానికి కావలసినటువంటి ప్రబోధాలు వినే అవకాశం ఎక్కువగా అయిపోతోంది అనుకోండి. సమాజంలో పాపచింతన వైపుకి దారి తీసేస్తుంది. మనిషిలో ఉద్వేగం పెరిగిపోవాలే కానీ ఆ రాక్షసత్వం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఆ రాక్షసత్వానికి అంతు అన్నది ఏమీ ఉండదు. అంత భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి రాక్షసుడు మనసులోనే ఉంటాడు. దుర్గా అని రోజు ఒక్క మాట ఉచ్చరిస్తే దకారాన్ని ఉచ్చరించాడు కాబట్టి దైత్యనాశనం అవుతుంది. తనలోనే ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి నశిస్తుంది. అందుకే ఆమె మహిషాసుర సంహారం చేస్తుంది. ప్రధానంగా దుర్గా సప్తశతి ఈ నవరాత్రులలో పారాయణ చేయడానికి, చండీ హోమం చేయడానికి ప్రధాన కారణం అదే. దైత్యనాశనం చేస్తుంది. ఇక రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనం చేస్తుంది. అందుకే ఈ శారదా ఋతువు ప్రారంభమైతే, శరత్కాలం ప్రారంభమైతే వచ్చేటటువంటి రోగాలు ప్రాణాంతకమైనటువంటి రోగములై ఉంటాయి. సాధారణమైనటువంటి రోగములుగా ఉండవు. పూజ అన్న పేరుతో కాలమునందు అంతర్లీనంగా వచ్చేటటువంటి ఉపద్రవములను ఎదుర్కొని మనకి మనంగా ఏర్పాటు చేసుకోగలిగినటువంటి నిరోధక శక్తిని కూడా ఉపాసన ఎందే స్థిరీకరించారు మన ఋషులు. అందుచేతనే రా అనేటటువంటిది అగ్నిబీజం కనుక ఆ రా అన్న అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత రోగనాశనానికి కావలసినటువంటి ఆ ప్రకంపనలు శరీరమునందు ఏర్పడతాయి అని. అందుచేతనే దకారము చేత దైత్యనాశనం అవుతుంది. ఉకారము చేత దుర్గాలో దైత్యనాశనం, విఘ్ననాశనం. విఘ్నము అంటే కార్యహంతి. ఇక ఆ కార్యము పూర్తవదు. ఆ కార్యక్రమం మొదలుపెట్టింది విడిచిపెట్టేయవలసిందే. అటువంటి విఘ్నాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి దుర్గానామమునందు అంతర్లీనంగా ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా చేసిన సంకల్పాన్ని విడిచిపెట్టేయవలసినటువంటి అవసరం ఏర్పడేటటువంటి వాటిలో ప్రధానమైన ప్రతిబంధకము అనారోగ్యము. శరీరమే సహకరించలేదనుకోండి, ఇక సంకల్పం చేసిన కార్యం ఏం చేస్తాడు? ఆ కార్యాన్ని జరిగేటట్టు చెయ్యగలిగినది, కాలాన్ని అనుగుణంగా మార్చగలిగినది, ఉపాసనని సిద్ధింప చెయ్యగలిగినది అటువంటి శక్తి ఆ అక్షరము చేత అమ్మవారి నామంలోకి వచ్చి చేరింది. లేదు, అమ్మవారి నామంలో ఉన్న అక్షరక్రమమే మనకటువంటి శక్తిని కటాక్షిస్తోంది. అందుకే ఉకారము విఘ్ననాశనం చేస్తుంది. దకార ఉకారములు దుర్గా రా అన్నప్పుడు అది రోగనాశనం చేస్తుంది. ఇక గ అనేటటువంటి అక్షరాన్ని పలికినంత మాత్రం చేత దానికి పోగొట్టగలిగినటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. గ అంటే పోగొట్టుట. అమ్మవారిని భ్రమరాంబాదేవిని స్తోత్రం చేస్తే శంకరాచార్యుల వారు భ్రమరాంబాష్టకంలో గకారంతోనే స్తోత్రం చేశారు. కదలికలకు వెళ్ళగొట్టడానికి ప్రఖ్యాతి. దేన్ని వెళ్ళగొడుతుంది ఆవిడ అంటే పాపరాశిని ధ్వంసం చేస్తుంది. పాపరాశి మనకి తెలిసి రాదు, ఎక్కడో ఉండిపోతుంది. మనం చేసినటువంటి పురాకృత పాపరాశి అంతా ఒక చోట పడి ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించవలసింది దుఃఖ రూపంలో వస్తూ ఉంటుంది. అలా దుఃఖ రూపంలో వచ్చేటటువంటి పాపము ఏది ఉన్నదో ఆ పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గా. ఆమె పోగొడుతుంది. అలా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగినది కనుక ఆమె శూలమును ధరించి ఉంటుంది. అటువంటి తల్లి గ అన్న అక్షరము చేత అటువంటి శక్తిని వ్యక్తీకరిస్తుంది. అందుకని ద ఉ ర గ ఆ దుర్గా అన్నప్పుడు ఆ అన్న అక్షరం పలికినంత మాత్రం చేత రాక్షసనాశనాన్ని చేస్తుంది.
ఇది దైత్యనాశనంతో మొదలుపెట్టి రాక్షసనాశనం చేసి మధ్యలో విఘ్ననాశనం, పాపనాశనం, రోగనాశనం చేయించి మనం సంకల్పించినటువంటి మంచి కార్యక్రమములను చెయ్యడానికి ఈ కాలమునందు అనుగ్రహించగలిగినటువంటి పరదేవతా స్వరూపం ఏది ఉన్నదో దానికే దుర్గా అని పేరు. ఈ విజయదశమి సందర్భంగా అనేక కార్యక్రమాల సమాహార స్వరూపాన్ని అశేషమైనటువంటి ఈటీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు అందించినటువంటి ఈటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులకు, శ్రోతలకు నా పక్షాన విజయదశమి శుభాకాంక్షలను, నమస్కారాల్ని తెలియచేస్తూ స్వస్తి.